హలో ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా మా హస్బెండ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి సింక్ నిండా సామాన్లు ఎలా ఉంచారో ఆ సామాన్లు అవి జస్ట్ ఒక 75% మాత్రమే ఫ్రెండ్స్. ఒక 25% సింక్ ఖాళీ లేదనేసి కొన్ని సామాన్లు తోమేసి ఇలాగా కొన్ని అవసరమైన తోముకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం తోమలతో చేతులు నా తల ప్రాణం తోక్కొస్తుంది వచ్చేలా ఉంది, అందుకని మొత్తం తోమలేదు. అయితే ఇంకోటి ఎప్పటికైనా తోమాల్సింది నేనే ఫ్రెండ్స్. అండ్ స్టవ్ దగ్గర సామాన్లు, స్టవ్ మొత్తం చెత్త చేస్తారు. వంట చేసుకున్నారు కానీ స్టవ్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఫ్రెండ్స్. అయితే స్టవ్ దగ్గర స్టవ్ గోడ ఇవన్నీ కూడా నీట్గా చేసుకొని స్టవ్ తోముకొని మొత్తం అంతా నీట్గా చేసుకొని ప్రస్తుతానికి ఆఫీస్కి టైం అయిపోతుంది కాబట్టి వేడివేడిగా రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా వేడివేడిగా ఉంది. ఈ వేడివేడి అన్నంలో పెరిగేసుకొని ఆవకాయ నంచుకొని తింటే దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్. మరి ప్రస్తుతం టైం లేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ రోజుకి పెరుగన్నంతో సరిపెట్టుకుంటాను ఫ్రెండ్స్. మీకు పెరుగన్నం వేడివేడి పెరుగన్నం ఆవకాయ నంచుకొని తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.